రెస్పెక్ట్ ఇస్తాము. ఇదే విధంగా మీ విధానం కొనసాగితే మా నుంచి కూడా అదే ఒక రెస్పాన్స్ మీరు చూస్తారు. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, స్టూడెంట్స్ కాల్ చేసి ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ్యత మీ పైన ఉంది. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం చూసుకో అని చెప్తే మరి మీరెందుకండి ఉన్నది? మీరెందుకు ఉన్నది? మీరు ఎక్స్ప్లెనేషన్ చెప్పతే మీ బాధ్యత కాదా? మీ బాధ్యత కాదా? చెప్పాల్సింది చెప్పాలి, చెప్పి తీరాలే. వైస్ ఛాన్సలర్ ఏమో ఇన్ఛార్జ్ లెక్క కలెక్టర్లను పెట్టారు. మరి పెట్టినప్పుడు తీసుకోవాలండి బాధ్యత, లేకపోతే చెప్పాలి ముందే చేయలేమని చెప్పని. ఎవరిని వ్యక్తిగత ఉద్దేశించి కాదు ఈరోజు మాట్లాడుతుంది. విద్యా వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నాశనం అయిపోతుంది, భ్రష్టు పట్టిపోతుంది. కరోనా కేసులు మళ్ళీ చెప్తున్నా, కేవలం ఎందుకంటే మొత్తం అందరు విద్యార్థులు కలిసి 17 లక్షల మంది అవుతారు. ఇవన్నీ ఎగ్జామ్స్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇవందరు కలిసి ఈ పిల్లలందరూ ఈ తోటి చెల్లెళ్ళు తమ్ముళ్ళందరూ ఈరోజు క్షేమంగా వాళ్ళ ఇంటి పక్షాన ఊర్లలో ఉన్నారు. ఇప్పటి వరకు టౌన్లు మళ్ళీ చెప్తున్నా, టౌన్లు సిటీ మటుకే కలుషితమైంది. ఊర్లలోకి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎగ్జామ్ పెట్టించి వీళ్ళందరినీ కరోనా క్యారియర్స్ చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం. లక్షలాది మంది కరోనా ఎఫెక్ట్ అవుతుంది, కరోనా క్యారియర్స్ అవుతారు. చాలా పెద్ద పరిస్థితి, ఉప్పెనలా మారి చాలా ప్రమాదకర పరిస్థితి దిక్కుపోతుంది తెలంగాణ రాష్ట్రము. మళ్ళీ హెచ్చరిస్తున్నా కేసీఆర్ గారు, విద్యార్థులారా మీరందరూ కూడా ఈ యొక్క మెసేజ్ ని, నేను మాట్లాడిన ఒక మెసేజ్ ని మాక్సిమం మీరు కూడా సర్క్యులేట్ చేయండి. దానికి రీచ్ అయ్యే విధంగా మీరు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఈ యొక్క సంబంధిత అధికారులకు కూడా మన యొక్క మెసేజ్ అనేది వెళ్ళే విధంగా మీరు సర్క్యులేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఈరోజు వాళ్ళు చేసే తప్పులు. ఎందుకంటే ఏ ఒక్క మీడియా చాలా మంది మా సోదరులు కూడా నన్ను అడిగారు, అన్న మీడియా ఎందుకు క్వశ్చన్ చేస్తే, తమ్ముడు మీడియా క్వశ్చన్ చేస్తుందా లేదా అనేది కాదు. ఈరోజు మనమే మీడియా మనం సర్క్యులేట్ చేసుకున్నాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మన కోసం ఉంది, వాస్తవాలు బయట పెట్టడానికి. ఈరోజు ఈ సమస్యనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా మనం విద్యార్థులందరం ఒకటే, మనం సర్క్యులేట్ చేయాలనుకుంటే మీడియా కంటే ఎక్కువ సర్క్యులేషన్ మనం చేయగలుగుతాము. ప్రతి ఒక్క విద్యార్థి ఒక మీడియా ఛానల్, ప్రతి ఒక్క విద్యార్థి ఒక రిపోర్టర్. వాస్తవాలు తీయండి, సర్క్యులేట్ చేయండి. అందరూ జాయిన్ ఏకమైదాము, ఒకటే చెట్టు కిందకు వద్దాము. మన రాష్ట్రము, మన బతుకులు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నా, కొంతమందికి తప్పనిపించు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఇదే తెలంగాణ ఉద్యమం అప్పుడు 6 నెలలు చదువులు అందరి కూడా మీరే పెండం చేసినప్పుడు అన్నింటినీ మీరు ప్రోత్సహించారు. నేను కూడా తెలంగాణ ఉద్యమకారునే, నాకు కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ఉంటే నేను పోరాడినా. మరి ఆ రోజు రాష్ట్రం కోసం చేసినప్పుడు ఈరోజు విద్యార్థులు చనిపోతారంటే ఏమవుతుంది సార్? మీరు ఒక 6 నెలలు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది? ఏం ప్రాబ్లం వస్తుంది? ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది? మీకు ఏమి ఇబ్బంది అవుతుంది సార్? ఈ ఇష్యూ మొత్తం సార్ట్ అవుట్ అయ్యే వరకు పోస్ట్ పోన్ చేస్తే ఏమి ఇబ్బంది అవుతుంది? అంటే మీరు ఆ రోజు మీ అధికారం కోసము, మీరు పదవి పైన వ్యామోహం కోసము విద్యార్థుల బలిదానాలు చేయొచ్చు, కానీ ఈరోజు విద్యార్థుల ప్రాణాలు పోతాయి అంటే సార్ మీరు పట్టించుకోకపోతే ఎట్లా? ఏమయ్యా కేసీఆర్, ఇదా న్యాయమా? సార్ ఒక విద్యార్థి నాయకుడికి కనీసం ఈరోజు మాకు వచ్చిందంటే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు లీగల్గా ఇచ్చే కరోనా సంబంధించి కౌంట్ కూడా తప్పే. రోజు 1000 అంటున్నావు, 1200 అంటున్నావు. మరి ఎందుకు ఆ ప్రతి ఒక్కరికి ఎందుకు కాలు పోతలేదు? ఇదే ఇంట్లో నాతో పాటు 6 ఉన్నాం కరోనా ఎఫెక్టెడ్. ఇప్పటివరకు ఎందుకు రాలే? తప్పుడు ప్రచారం చేస్తారు, తప్పుడు కౌంట్ చెప్తారు, కరోనా రిపోర్ట్లు తప్పు చెప్తారు, తెలంగాణలో తప్పు చెప్తారు. వాస్తవాలు బయట పెట్టండి. వాస్తవాలు ఎందుకు బయట? పబ్లిక్ పానిక్ క్రియేట్ అయితే, అరే పానిక్ క్రియేట్ కాదు, జాగ్రత్త పడతారు. వాస్తవాలు బయట పెడితే ఏడ 30-40 కేసులు, 1000 కేసులు ఏం చూపిస్తున్నావు నువ్వు? ఆడ నీకు ఢిల్లీలో వేరే రాష్ట్రాల్లో కరోనా నీకు సిమ్టమ్స్ లేకపోయినా అసిమ్టమాటిక్ కేసులు కూడా టెస్ట్ చేస్తుర్రు. ఈరోజు ఇంకొక 2 సోదరులకు కరోనా సోకిందని వచ్చి కలిసిన పాపానికి ఇంకొక 2 కూడా కేవలం నన్ను కలిసినని చెప్పి పోయి టెస్ట్ చేసుకుంటే వాళ్ళ కరోనా చివరని చనిపోతే ఎవరు బాధ్యత? నువ్వు బాధ్యత వహిస్తావా? నువ్వు పట్టించుకుంటావా? మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి ప్రాపర్గా రేపు మన పిల్లలకు కూడా రెస్పాన్స్ రావాలంటే, ఇప్పుడు నేను లాస్ట్ దానికి కంక్లూజన్ ఇచ్చే ముందు విద్యార్థులకు క్వశ్చన్స్ని కొంతమందిని ఆన్సర్ చేస్తాను. మీరు అడిగే క్వశ్చన్స్ని
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో మీరు క్వశ్చన్స్ కొట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. క్షమించాలి, ప్రతి ఒక్కరిని కూడా నేను ఆన్సర్ చేయలేకపోతున్నా. మీరు కూడా నా పరిస్థితిని ఆవేదన అర్థం చేసుకోండి. ఏదైనా ఉంటే కామన్ క్వశ్చన్స్ ఉంటే అందరికి కలిపి ఒకటే ఆన్సర్ ఇస్తాను. డిఫరెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంటే పెట్టండి, 100% దాన్ని మా వాళ్ళు చెప్తారు. రితేష్ విష్ణు, ప్లీజ్ కోఆర్డినేట్ ఆల్ ఆఫ్ మెసేజెస్ చూసి చెప్పండి. అన్న మ్యాక్సిమం మీ హెల్త్ బాగా చూసుకోండి అని చెప్పింది అన్న. అదొకటి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఈరోజు వాస్తవానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడానికి నా పూర్తి ప్రయత్నము నేను చేసేది. అండ్ ఇది నాకు బలాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు ఇంత ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నా అంటే మీతోటి నేను ఈ రకంగా మాట్లాడగలుగుతున్నా కాబట్టి, మీ ఇష్యూ పైన ఉన్నా కాబట్టి, నాకు మీ మెసేజెస్ మీరు పంపే, నాకు గెట్ వెల్ సూన్ అన్న, వీఆర్ విత్ యూ అని చెప్పి మీరు పంపేది నాకు చాలా ఒక బలాన్ని ఇస్తుంది. బలంతో ఈరోజు కరోనాతో కూడా పోరాడుతున్నా. అందుకు నేను మీ అందరికీ కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇష్యూని కూడా పక్కకు పెట్టి అన్న నువ్వు హ్యాపీగా, అన్న నువ్వు సేఫ్గా ఉండాలి, అన్న నువ్వు బయటికి రావాలని చెప్పి నాకు పంపుతున్నాను. ప్రతి ఒక్క చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, నా వెల్విషర్స్కి, ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. 100% మీ బలం, మీ యొక్క సపోర్ట్ తోటి 100% కరోనాను కూడా జయిస్తాను. తప్పకుండా బయటికి వస్తాను. వచ్చిన తర్వాత కూడా మీరు ముందుకు వచ్చి మాట్లాడుతాను. నెక్స్ట్ వేరే క్వశ్చన్. ఇంకా మ్యాక్సిమం అందరు ఒపీనియన్స్ ఈ సెట్ ఇంకా ఎం సెట్ 2 పోస్ట్పోన్ చేయాలి. తమ్ముళ్ళు ఉత్త ఎవరు అడిగారు? చాలామంది అండి. సరే, నేమ్స్ చెప్పు ఒక 2 రాండమ్గా. ఎంసెట్ మొహమ్మద్ ముతాసిం, ఇంకా రమావత్ రాజ్, రేవంత్ చౌదరి, ఎంహెచ్ ముతాసిం, రమావత్ రాజ్, రేవంత్ చౌదరి. మీరు ఎంసెట్ అడిగిన వాళ్ళు? ఎంసెట్ ఒకటే కాదు, పాలిసెట్, పీజీ సెట్, ఈ సెట్, ఎంసెట్, లా సెట్, పీజీ ఐసెట్, ఈడీ సెట్, టీఈ సెట్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, సప్లిమెంటరీ, ఇవన్నిటిని పోస్ట్ పోన్ చేయాలని పిల్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని యూజీ అండ్ పీజీ కోర్సెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఈ కరోనా అనేది కంట్రోల్ అయ్యేంత వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ పెట్టొద్దని ప్రతి ఒక్క ఇష్యూ మెన్షన్ చేయడం జరిగింది. పర్టికులర్ ఒకటని కాదు, మనమంతా ఒకటి, స్టూడెంట్స్ మీరంతా యూనిటీ ఉండాలి. అందరం ఇవన్నీ డిమాండ్స్ చేయాలి. మన ఒక్కరిది మనం పోరాడితే కాదు, ప్రతి ఒక్క విద్యార్థి మనకు అన్ననే, మన తమ్ముడు, మన చెల్లెను, మన అక్కను, ప్రతి ఒక్కరి పైన పోరాడే బాధ్యత మా పైన ఉంది. అందుకే ప్రతి ఇష్యూని ప్రతి ఒక్క స్టూడెంట్ తోటి పర్సనల్గా, చాలామంది స్టూడెంట్స్ లైవ్ రూమ్లో కూడా తెలుసు, దాదాపు నేను పర్సనల్గా ఒక 10,000 మంది స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్, నేను స్వయంగా కాల్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, అది పర్సనల్గా మాట్లాడి మీ దగ్గరనే డేటా కలెక్ట్ చేసుకున్నా. మీరు ఇచ్చిన డేటా బట్టే ఫైల్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా మా బ్రదర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు కూడా నాకు కొంచెం డేటా ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈరోజు అన్న రామ్మోహన్ రెడ్డి అన్న మీకు కూడా ధన్యవాదాలు. మీరు ఇలా ఐన్యూస్ డిబేట్లో మా వాస్తవ పరిస్థితులు, మా వాస్తవాలు బయట మీరు మీడియాలో ఇష్యూలో చెప్పడం జరిగింది డిబేట్లో. దానికి మా ఎన్ఎస్ఏ బృందం, నేను మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ రోహిత్ కంబ్లే. హలో అన్న, ఐఎమ్ జేఎన్టీ బీటెక్ స్టూడెంట్ ఫర్ 3rd, 2nd సెమిస్టర్. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేకపోతే పాస్ చేస్తారా? తమ్ముళ్ళు, ఇప్పుడున్న పరిస్థితిలో బీటెక్, ఇంజనీరింగ్, డిగ్రీ ఇవందరు స్టూడెంట్స్ కూడా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాల్సింది కాబట్టి అది పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నాం సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యే వరకు. కానీ ఏవైతే ఇంజనీరింగ్, డిగ్రీ ఇవన్నీ ఉన్నాయో ఇప్పుడు వాస్తవానికి అవన్నీ అంతమంది మ్యాసివ్గా పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఏ విధానంలో అయితే ఎక్కువ మంది స్టూడెంట్స్కి లాభం చేకూరుతుందో, అంటే ఇది కూడా చెప్తున్నా, స్టూడెంట్స్కి లాభం ఎందుకనంటే మనం ఒక పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాము. ఒక ఆవేదన, ఒక బాధ, మనం కళ్ళలో కూడా ఊహించని ఒక సిచ్యువేషన్ని మనం ఎదుర్కొన్నాము. మనం కళలో కూడా ఊహించని ఒక సిచ్యువేషన్ ఎదుర్కొని బయటకు వచ్చినాము. అందుకు ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటర్నల్ మార్క్స్ తోటి పాస్ అయితే ఇంటర్నల్ మార్క్స్ తోటి, లేకపోతే దాని కింద ఇయర్ ఉంటే కింద ఇయర్లో అన్నిటికంటే ది బెస్ట్ స్టూడెంట్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో అదనంగా ఒక 10% మార్కులు జోడించి ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము.
బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. చాలా మంది బ్యాక్లాగ్స్ కూడా అడుగుతారు. ప్రమోట్ అయినాక మీ బ్యాక్లాగ్స్ దాని మీద ఒక క్లారిటీ తీసుకొని వచ్చి మీతోనే డిస్కస్ చేసి దానిపైన కూడా 100% ఫైట్ చేస్తాను, అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎన్ఎస్ఏ తెలంగాణ ఎన్ఎస్ఏ మీకు ఆ అష్యూరెన్స్ కూడా ఇస్తుంది. దిగులు చెందకండి, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం కూడా మేము స్టాండ్ తీసుకుంటాం. కానీ అది ఎట్లా ఏంది అని మీతో డిస్కస్ చేసి సంబంధిత కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి అది కూడా మేము ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్న మహేష్ ఏమంటుందంటే జూలై 1 రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ ఉందన్న, ఆ రోజు ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయకపోతే మేము జేఎన్టీయూ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ప్రొటెస్ట్ చేయవచ్చాం. తమ్ముడు మీకోసం నేనున్నా. మహేష్ ఆవేదనతోటి బయటికి రాకండి. మీరు ఇంట్లో ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి నేను ప్రొటెస్ట్కి పిలుపునిస్తలేను. నిజంగా ప్రొటెస్ట్ చేసే ఒక పరిస్థితి ఏర్పడితే తమ్ముడు ఈ తెలంగాణ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి మా ఎన్ఎస్ఏ ఈరోజు మేము ఎఫెక్ట్ అయిన 6 సరిపోతాము, ఎదుర్కోగలుగుతాము. మాకేమైతే తర్వాత ఈ ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి. కానీ అంత పరిస్థితి వస్తే మేమే ఫస్ట్ ముందుకు వెళ్తాము, మేము ప్రొటెస్ట్ చేస్తాము. మీరు మీ ఇళ్ళ నుండి మేము చేసే ఒక ఆవేదన, మా బాధని మీరు ప్రజలకి తెలియజేయండి. మీరు వచ్చే ఎఫెక్ట్ కావద్దు. మా పోరాటమే అందుకు. మీరు ఇక్కడ వచ్చి కరోనా బారిన పడొద్దు, కరోనా వల్ల ఎఫెక్ట్ కావద్దు. నాకు వచ్చిన పరిస్థితి, నా సోదరులకు వచ్చిన పరిస్థితి, మా హైదరాబాద్ అధ్యక్షుడు అభిజిత్ యాదవ్ ఈరోజు పాపం పిలిచి మాట్లాడదామంటే ఆయన బెడ్ రీడనే ఉన్నట్టు మేమన్నా కనీసం మీకు మాట్లాడే పరిస్థితులు ఉన్నాము. ఆయన లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ అయినాయి. వాళ్ళ చెల్లెకి ఒక లంగ్ ఇన్ఫెక్షన్ మొత్తం అయింది. వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి, ఈరోజు వాళ్ళ కుటుంబం మొత్తం కరోనా వల్ల బాధపడుతుంది. మాకు తెలుసు తమ్ముడు, ఆ బాధ మీకు రావద్దు, ఎవరు కూడా రాకండి. ఆ పరిస్థితి వస్తే మేము చేస్తాము. మీరు వెనకాల నుండి మీరు ఇంట్లో సపోర్ట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ రితేష్ ఇలా ఎంసెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి అడుగుతున్నాను. ఇంకా అదొక్కటే, అది కాక అది డిప్లొమా, అది జూలై 1 నుంచి ఎగ్జామ్స్. డిప్లొమా స్టూడెంట్స్కి అదే చెప్తున్నారు. ఎవరు అడిగారు? మన శివ యాంటనీ భార్గవ్. శివ యాంటనీ భార్గవ్. డిప్లొమా స్టూడెంట్స్ మీరు అడిగిన క్వశ్చన్కి, డిప్లొమా ఎగ్జామ్ వాస్తవానికి కండక్ట్ చేద్దామనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంటే, ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ తప్పులు చేస్తుందా? ఆలోచించురు, ఈ తప్పులు చేస్తుందా? ఎగ్జామ్ ఫీజు పేరుట అడ్డగోలుగా మనతోటి పైసలు దండుకోమని కాలేజీలతో కుమ్మక్కై మన జీవితాలతో చెలగాట మాడుతుంది. కానీ దిగులు చెందకండి, మనకు మంచి రోజులు వస్తాయి. రేపు ఉంది, ముందు ఉంది ముసల్లా పండుగ. వీళ్ళకి వీళ్ళు ఎట్లయినా తీసుకోరు, వీళ్ళకి అలవాటే. కోర్టుకి వెళ్ళి వచ్చినాక తీసుకున్నారు. అదృష్ట శాతం రేపు కోర్టు పైన కూడా మనం ప్రెషర్ బిల్డ్ చేయడానికి లాస్ట్లో మీ కంక్లూజన్లో చెప్తా. అందరూ ఉండండి, ఎవరు వెళ్ళిపోకండి. అసలు విషయం చెప్పేది ఉంది. ఈ చేయాలంటే లాస్ట్ రేపు పొద్దున మనం అందరం చేసే ఒక పని ఉంది. ప్రతి ఒక్కరు మీ యొక్క గంట సమయాన్ని కేటాయించాలి. అదేందో మీకు క్లారిటీ ఇస్తా. అందుకే అందరు ఎవరు వెళ్ళిపోకండి, అందరూ ఉండండి. ఈ మెసేజ్ని మీకు కన్వే చేస్తా. మీరు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఇంకొక 50 మందికి ఈ మెసేజ్ కన్వే చేయాలి. ఇంకా కామెంట్స్? రమ్యశ్రీ బ్రో, పోస్ట్ పోన్ అంటే మళ్ళీ ఎప్పుడు రాస్తాం? సిచ్యువేషన్ విల్ బి వర్స్ట్ ఈవెన్ ఇన్ అక్టోబర్, నవంబర్. వాస్తవం నువ్వు అడిగింది, కానీ ప్రాణాలకు మించింది ఏమీ లేదు కదా. ఫస్ట్ హెల్త్, నా ప్రకారం ఫస్ట్ హెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎంత చదువుకొని ఏం ప్రయోజనము? మంచాన బారిన పడి చావు కోసం పోరాటం కోసం అయితే కాదు కదా. ఈరోజు డాక్టర్లే చెప్తారు కరోనాను ఎదుర్కోలేకపోతున్నామని. నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ అని. ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకొని అన్ని ఫాలో అయితే కరోనా బారిన పడ్డా. అందుకే ఫస్ట్ ఇది చూసినాక, సిచ్యువేషన్ కంట్రోల్ అయినాక అన్న దినేష్ యాదవ్, అన్న జస్టిస్ రాకపోతే మేము బయటకి వస్తాం. దినేష్ మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పినా, ఇంతకుముందు కూడా తమ్ముడు ఇంకోటి క్వశ్చన్ చేస్తూ కూడా వాళ్ళకి చెప్పినా, మీరు అవసరం లేదు, మేము 100% మేము వస్తాం బయటికి, మీరు టెన్షన్ పడకండి, మేము ఫైట్ చేస్తాము, మేము ఉన్నాము. చెప్పినా కదా, కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్స్ బయటికి రాలే. నేను ఇద్దరు ముందు డిస్కస్ చేస్తాం, పెద్ద కేసులు పెడతాను, కేసులకు భయపడేది. కరోనా వచ్చిన బతుకుతామో సస్తామో మాకే క్లారిటీ లేదు. ఏమవుతుందో మాకే అర్థమైతే లేదు లోపల. వేరే దానికి భయపడేది ఏముంది? వై శ్రావణి, అన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ కాస్టింగ్ ఎ లాట్. హౌ విల్ ఏ కామన్ మిడిల్ మ్యాన్ క్లాస్ ఫ్యామిలీ అఫోర్డ్ ఇట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ఎ స్టూడెంట్? చెల్లమ్మ, కరోనా వస్తే వై శ్రావణి చెల్లమ్మ కరెక్టే. కరోనా వస్తే అప్పో సప్పో చేయించుకున్నామంటే టెస్టులు చేయించుకునే పరిస్థితి కూడా లేదు కదా.
అసిమ్టమాటిక్ కేసు డాక్టర్ చిట్టి కూడా అడుగుతారు కదా, పైసలు ఉంటే ఏం ప్రయోజనము? అసిమ్టమాటిక్ అంటే ఇలా తెలివి లేదు. కేసీఆర్ గవర్నమెంట్కి బుద్ధి లేదు, కనీసం బుద్ధి తెలివి లేదు వాళ్ళకి. అసిమ్టమాటిక్ కేసులు అంటే ఏంది? సిమ్టమ్స్ ఉండేనే కదా. అరే బాబు మాకు ఉందిరా బాబు అని చెప్పి మన పైసలు మనం పోయి పెట్టుకుంటామని కూడా కనీసం వాళ్ళకి ఒక టెస్ట్ చేపిద్దామని అది లేదు. వాస్తవాలు లేవు, టెస్ట్ ఆపేస్తామంటారు, టెస్ట్లు చేస్తామంటారు. ఇంకా ఏదైనా వేరే క్వశ్చన్ పోతుంది? అన్ని సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి, ఈసెట్ ఎంసెట్. అందరికీ క్లారిటీ ఇచ్చినా కదా. రేపు మన దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది, జడ్జ్మెంట్ కూడా పాజిటివ్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. ఇంకో క్వశ్చన్ వచ్చిందన్న, జమీల్ అనే అతను అకార్డింగ్ టు సోర్సెస్ వైస్ ఛాన్సలర్ చెప్పిండు 75,000 మంది స్టూడెంట్స్ పాస్ అయిపోతారు, 3 degrees వచ్చి. రేపు పొద్దున్న స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని. తమ్ముడు ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ లేదా రాష్ట్రంలో? జమీల్, అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉంది. ఫ్రీ డిగ్రీ అంటే ఉత్తరం కాదు కదా. ఈ యొక్క పరిస్థితులలో అది సెకండ్ అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా మనం ఎదుర్కొంటాం, ఏ రకంగా చేస్తామని ప్రభుత్వం బాధ్యత ఉంది. శాత కాకపోతే జరుగు ముఖ్యమంత్రి చేశారు దిగుర్రి. చదువుకున్న తీసుకొచ్చి కుర్చీల పైన కూర్చోబెడితే అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వస్తుంది. అవగాహన లేక ఎవరిని పడితే వాళ్ళు తెచ్చి మంత్రులను చేస్తే ఇతనే ఉంటుంది. ఇవే పరిస్థితులు నెలకొంటాయి. ఇంకా అన్ని కామన్. మళ్ళీ చెప్తున్నా, ఆల్ సెట్, పీజీ సెట్, ఈ సెట్, ఎం సెట్, లా సెట్, పీజీఐ సెట్, ఈడీ సెట్, టీఈ సెట్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, సప్లిమెంటరీ. ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్తున్నా, ప్రతి ఒక్క ఇష్యూ ప్రతి ఒక్క స్టూడెంట్ అడ్రస్ చేసినాము. అందరి కోసం ఫైట్ చేస్తున్నాము. క్లారిటీగా క్లియర్గా వినండి. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఇష్యూ, దాదాపు 17 లక్షల మంది తెలంగాణ విద్యార్థుల యొక్క సమస్య ఇది. అంటే 17 లక్షలు అంటే ఇంటికి 4 చౌకులు వేసుకొని దాదాపు 1 కోటి మంది తెలంగాణ ప్రజల సమస్య. ప్రతి ఒక్క ఇష్యూని అడ్రస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వారికి పోరాడతాము. ఇంకోటి, రేపు మీరు ప్రతి ఒక్క మీ పైన బాధ్యత ఉంది. రేపు మీరు చేయాల్సింది రేపు మార్నింగ్ కోర్టులో, అదేవిధంగా ప్రభుత్వం పైన ప్రెషర్ బిల్డప్ కానీ రేపు ట్విట్టర్లో. ఎందుకంటే విద్యార్థులకు ఇంట్రెస్ట్ మేరకు మన అందరు పెట్టారు అన్న ట్విట్టర్ ట్రెండ్ చేయాలని ఆ పోస్టర్ రిలీజ్ చేస్తాం కదా, జస్ట్ చూపిస్తారు. ఒక్క నిమిషం. రేపు ఉదయం 12 నుంచి 2 గంటల వరకు, कल दोपहर में 12 बजे से 2 बजे तक, tomorrow afternoon from 12 to 2 ట్విట్టర్లో మనము 3 హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి మనము ట్రెండ్ చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థులు ప్రెషర్ బిల్డప్ కావాలంటే ఇప్పటివరకు స్టూడెంట్కి చెప్తున్నా, చెల్లె తమ్ముళ్ళు మీకే ప్రతి ఒక్క విద్యార్థిని ఉద్దేశించి చెప్తున్నా, మాకెందుకులే అని చెప్పి మేము ఒక్కలం చేయకపోతే ఏమవుతుందని చెప్పి మీరు అనుకుంటే ఇబ్బందులు పడతాము. మ్యాక్సిమం ట్రెండ్ కావాలి. తర్వాత చూద్దాము మీడియా ఎట్లా క్వశ్చన్ చేయదో. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు ప్రతి ఒక్కరు పాల్గొనాలి. దీన్ని ట్రెండ్ చేసే బాధ్యత మీ పైన ఉంది. నిజంగా మీ చిత్తశుద్ధి నిజంగా మీ పట్టుదల, మీ చిత్తశుద్ధి ఉంటే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరితో మీరు ట్రెండ్ చేపియాలి. ఇది మీది, మన అజిటేషన్. మనం ముందుకు తీసుకోవాలి. మన పవర్ ఏందో చూపించాలి, మన యూనిటీ ఏందో చూపించాలి. మొదటిది హ్యాష్ట్యాగ్ కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్. ట్విట్టర్లో కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్. సెకండ్ది టీఎస్ హైకోర్ట్ రెస్పాండ్. థర్డ్ది, మీకు వాస్తవానికి మేము మీకు సపోర్ట్ చేసినాం అనిపిస్తే, ఎన్ఎస్ఏ మీతోటి నిలిచింది అనిపిస్తే, మేము చేసినది
కరెక్ట్ అని మీకు అనిపిస్తే లాస్ట్ ప్రయారిటీ కింద టిఎస్ ఎన్ఎస్వై ఫర్ స్టూడెంట్స్, టిఎస్ ఎన్ఎస్వై ఫర్ స్టూడెంట్స్, టిఎస్ ఎన్ఎస్వై ఫర్ స్టూడెంట్స్. ఫస్ట్ కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, సెకండ్ టిఎస్ హైకోర్ట్ రెస్పాండ్, సెకండ్ టిఎస్ హైకోర్ట్ రెస్పాండ్, థర్డ్ టిఎస్ ఎన్ఎస్వై ఫర్ స్టూడెంట్స్, టిఎస్ ఎన్ఎస్వై ఫర్ స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ది కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, టిఎస్ హైకోర్ట్ రెస్పాండ్. ఫస్ట్ కేసీఆర్ అగేన్స్ట్ స్టూడెంట్స్, సెకండ్ టిఎస్ హైకోర్ట్ రెస్పాండ్, థర్డ్ టిఎస్ ఎన్ఎస్యుఐ ఫర్ స్టూడెంట్స్, టిఎస్ ఎన్ఎస్యుఐ ఫర్ స్టూడెంట్స్. ఈ 3 ట్రెండ్స్ని మీరు రేపు ఈ 3 హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి కేవలం 2 గంటల మీ సమయం, 2 గంటల మీ సమయం మనం చేసిన ఉద్యమానికి లాస్ట్ రేపు సాయంత్రం వరకు మన కంక్లూజన్ వస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జామ్ పెడితే మనది కాదని మీరు అనుకోకండి, ఒకటి పెడితే అందరినీ కూడా ఉంచుతారు. మన దొంగ ముఖ్యమంత్రి వీరంత ఫాల్తూ బట్టె భాషగానే ఎవరు చూడలే ఇప్పటి వరకు, అందరినీ ఉంచుతారు. అందుకే రేపు మనం ఏందో, మన పవర్ ఏందో, మన స్ట్రెంగ్త్ ఏందో, మన యూనిటీ ఏందో అందరూ చూపించాలి. అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా, మన బలాన్ని తెలియజేయాలంటే మీ ఒక రిక్వెస్ట్ మేరకే తీసుకున్న స్టెప్. దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. 100% ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీన్ని సక్సెస్ చేస్తారని నేను. హలో హలో చెప్పమ్మా, చెప్పమ్మా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సక్సెస్ చేస్తారని నమ్మకం ఉంది. అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయండి. అండ్ మిస్ అయిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత నా తోటి ఎన్ఎస్ఐ సైనికులు అందరూ కూడా దీదే వర్క్ పైన ఉన్నారు, వాళ్ళు కూడా